వరంగల్ జిల్లా నర్సంపేట కల్వడి బాప్టిస్టు చర్చిలో సన్మాన కార్యక్రమం పాస్టర్ పిబి రూబెన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ 10వ వార్డు సిపిఎం పార్టీ కౌన్సిలర్ హనుమకొండ శ్రీధర్ గారు మాట్లాడుతూ 10వ వార్డుకి సంబంధించిన ఓటర్లు సిపిఎం పార్టీకి ఏ అధికారం లేకున్నా కూడా నన్ను బలవంతులను ఓడించి బలహీనుడైన నన్ను నిలబెట్టారు. వారికి నా పాదాభినందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా నుండి ప్రజలకు అందించే సహాయ సహకారాలు నర్సంపేట డివిజన్లో ఎక్కడైనా బడుగు బలహీన వర్గాల దళిత క్రిస్టియన్లకు నా నుండి అయ్యే సహకారం అందిస్తానని అన్నారు. నీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు, సన్మాన వాటిక సమస్యలు కానీ, క్రిస్టియన్ మైనార్టీ భవన నిర్మాణం కోసం స్థలం విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడి ఫీజు తగ్గించుటపై అధికారులతో మాట్లాడి స్పందిస్తా అని అన్నారు. సిపిఎం పార్టీ అంటే బడుగు బలహీన పీడిత కార్మిక కర్షకుల పేదల ఎర్రజెండా పార్టీ. 10వ వార్డు కౌన్సిలర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, A7 న్యూస్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఈసీ నంబర్ జన్ను శ్రీనివాస్ బాబు, సంఘ ప్రెసిడెంట్ మారపెల్లి అశోక్, రమేష్, చంద్రపాల్, సంఘ కమిటీ విశ్వాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలదండ, శాల్వతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘస్థులు పాల్గొని ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. నాకు భూముల మీద కొంత అవగాహన ఉంది నర్సంపేట పట్టణంలో. ఎందుకంటే గుడిసెల పోరాటం, గుడిసెలు వేసి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ భూములు లేవు అనేటువంటిది బాగా మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తాను. 2-3 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అయితే నర్సంపేట టౌన్లో లేవు. ఖచ్చితంగా భవనం ఏర్పాటు చేయడం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. ఆ వైపు నుంచి ప్రధానంగా ఒక 2-3 స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలలో భవనం ఏర్పాటు చేయడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఎవరెవరిని కలవాలి, ఫస్ట్ ఎవరెవరి దగ్గరికి పోవాలనేటువంటిది నేను సజెషన్స్ ఇస్తాను సార్ వాళ్ళకి. ఖచ్చితంగా ఎక్కడ భూమి ఉంది అని చెప్పేసి, భూమి ఉంటే మీరు చూపెట్టండి మేము ఇస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు అధికారులు. వాళ్ళు ఆ మాట తీసుకొని మీరు రాలి, భూమి ఏంటంటే దొరకబడి మీకు ఇస్తా. ఎందుకనంటే ఇప్పుడే భూమి మనం చెప్తే ఏమైందంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. సార్ మీ భూమి చూపెడతాం. వాళ్ళు ఫస్ట్ పోయి అప్లికేషన్ పెడితే ఏమంటారు అంటే మీకు భూమి లేదు, భూమి ఉంటే మీరు చూపెట్టలే మీకు ఇస్తామని చెప్పేసి అని అంటారు. సరే సార్ మేము భూమి అయితే చూపెడతాం, మాకైతే ఇస్తారు కదా అంటే మేమైతే అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీరు ఆ మాట తీసుకొని రాలి, ఖచ్చితంగా భూమిని దొరకబట్టి చూపెట్టి ఇచ్చి నిలబడి ఇక్కడ భూమి ఉన్నది ఇక కొద్దిగా లెక్కీలు అని చెప్పేసి అడిగేటువంటిది ప్రయత్నం చేస్తా. మంచి విలువైన భూమి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి భూమి, బైపాస్ రోడ్లకు హైవేలకు దగ్గర ఉన్నటువంటి భూమి ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎన్నుకోపోయేది లేదు. దాన్ని ఇతర కొంతమంది కబ్జాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఖాళీగానే ఉన్నది. ఖచ్చితంగా మీరు అధికారులు కలిసి దాంతోపాటు ఎస్సీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందుకు కలిసి ఉండండి. కలిసి ఏంటంటే అందరూ కలిసి ఏంటంటే పట్టుబడితే తీసుకురావడానికి పెద్ద సమస్య కాదు. ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా గట్టిగా కొట్లాడి చేయించేటువంటి ఏర్పాట్లు చేపిస్తా. ఎందుకంటే వందలాది కుటుంబాలకు నీడ సౌకర్యం కల్పించినటువంటి పార్టీ మాది. మనకు సంబంధించినటువంటి క్రిస్టియన్ కులస్తులకి మనకి ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం అనేటువంటిది మంచిది కాదు. ఖచ్చితంగా ఏర్పాటు చేయించేటువంటి ప్రయత్నం నేను చేస్తా. అది నా వైపు నుంచి కాకుండా పాస్టర్ల వైపు నుంచి ఎక్కువగా ఒత్తిడి జరగాలి. దాంట్లో మేము కూడా ఖచ్చితంగా ఇక్కడ భూమి ఉంది ఇవ్వండి, మీకు ఇబ్బంది ఏందని చెప్పేసి మేము కూడా కొట్లాడడానికి అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళా ఓ దఫా పాస్టర్ గారు మేము కూకొని కూడా భవిష్యత్తులో దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది కూడా కూకొని మాట్లాడి చేయించేటువంటి ఏర్పాటు చేయిస్తారు. థ్యాంక్ యూ. ముందుకు రావాలి. అధికార పార్టీ కాదు కదా, దాంతోపాటు ప్రతిపక్ష పార్టీ కూడా కాదు కదా, ఇది కమ్యూనిస్ట్ పార్టీ కదా. నువ్వు ఎట్లా పట్టుకరాగలుగుతావు అని చెప్పేసి అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కొట్లాడే దమ్మున్నోడికి, మాట్లాడే దమ్మున్నోడికి ఈ రెండున్నోడు ఏదైనా సాధించగలుగుతాం. ఈ సాధించడానికి సాధ్యమవుతుందనంటే మీరు ఓట్లు వేసింది, నీకు గెలిచింది, అది సాధ్యమైంది. అధికార పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఉంది. ఈ 2 పార్టీలను కాదని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎవడనేటువంటిది ఇక్కడ ప్రజలు చూపెట్టింది. అంటే డబ్బులు కూడా పనిచేయాలి. ప్రధానంగా సార్ చెప్పేటప్పుడు చెప్పిండు వాళ్ళు బలవంతులు అనేటువంటి విషయం. అక్కడ అంత అయినా కూడా మనం ఇక్కడ గెలిచినామనంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో
వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారనేటువంటిది నర్సంపేట సమాజానికి, రాష్ట్రానికి తెలియజేసింది 10వ వార్డు. దీంట్లో ఒక విషయం చెప్తాను. ఎర్రజెండా పార్టీలు అంటే, ఎర్రజెండా పార్టీ కార్యకర్తలు అంటే యేసుప్రభు కూడా ఎర్రజెండా నాయకుడే. మేము నమ్ముతాం. సహజంగా నేను దేవుళ్ళని నమ్మా. యేసుక్రీస్తు అని అంటే నేను అభిమానిస్తా, గౌరవిస్తా. ఎందుకు అని అంటే సమాజంలో దోపిడీ, పీడన అనేటువంటిది పోవాలి, అందరూ సమానంగా బతకాలని కోరుకున్నాడు యేసుప్రభు. అట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు కూడా కమ్యూనిస్టులు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్ ఐక్యమై పోరాటాలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు కేరళ ఉంది, కేరళ సిపిఎం గవర్నమెంట్. సిపిఎం గవర్నమెంట్లో కేరళలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ని ఇతర ఏదైనా కూడా సపరేట్ సంస్థ అనేటువంటిది సిపిఎం అక్కడ కేటాయించి వాళ్ళ ద్వారానే రేపు అక్కడ ప్రజలందరూ ఓట్లేసి సిపిఎం గెలిపిస్తారంటే అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఓట్లు అయితేనే మేము గెలుస్తాం అన్నమాట. అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి సిపిఎం అక్కడ. అంటే అట్లాంటి పరిస్థితులు, భావాలు కూడా కలిగినటువంటి ఒక సంస్థ సిపిఎం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సార్ 2 విషయాలు చెప్పారు. మనకు సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి శ్మశాన వాటిక లేదు, ఉన్నటువంటిని తొలగిస్తారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇట్లుంటే రేపు మనం గోరీలు కట్టుకోవడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని చెప్పింది. అది వాస్తవం. మన ప్రాంతంలో కూడా, మన దగ్గర కూడా ఇక్కడ 10వ వార్డులో ఉన్నటువంటి, అంటే ఆనుకొని ఉన్నటువంటి శ్మశాన వాటికలో కూడా ఇట్లాంటి సమస్య ఉంది. అంటే ఇప్పుడు బొందలు పెడతారు, కానీ గోరీలు కట్టనిత్తలేదు. ఖచ్చితంగా మాట్లాడి ఆ రకమైనటువంటి కొత్త ఉన్నటువంటి దాంట్లో మాకు కూడా కొంత బాగా కల్పించాలనేటువంటిది ఖచ్చితంగా పాలకవర్గంతో మాట్లాడతాం, చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇదే కాదు, ఇక్కడ కూకున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా, నా వాడైనా కాకుండా ఏ వాడైనా ఎక్కడున్నా మీకు ఏ సమస్య ఉన్నా, ప్రధానంగా మీ ఇళ్ళలో నీళ్లు రాకపోయినా, ఏ వార్డులో 23వ వార్డులున్నా, 24వ వార్డులున్నా, 30వ వార్డులున్నా, 7వ వార్డులున్నా, 6వ వార్డులున్నా, ఎక్కడ ఏ వార్డులున్నా నీళ్లు రాకపోయినా, వ్యక్తిగతమైనటువంటి దాని సర్టిఫికేట్లు ఇష్యూ కావాలనుకున్నా, మీ పిల్లల చదువులకు ఫీజులు తగ్గించాలన్నా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మాట్లాడతా. నేను ఏదో 10వ వార్డుకి సంబంధించినటువంటి మనిషినైనా, సమస్యలకు సంబంధించింది నర్సంపేట పట్టణంలో ఎక్కడ ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తాం, ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తాం. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు మీ అందరికీ ఖచ్చితంగా ఉంటాయి. రేపు రాబోయేటువంటి కాలంలో మనకు సంబంధించినటువంటి వార్డులో ఉన్నటువంటి చర్చిని ఇంకా అభివృద్ధి చేయడం కోసం నా వైపు నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నేను పనిచేస్తానని చెప్పేసి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలతో పాటు ఈ వార్డు ప్రజలు కానటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా పనిచేసేటువంటి ఆలోచన నేను ఉంటానని చెప్పేసి, ఆ రకమైనటువంటిది మీరు నా కోసం, నా గెలుపు కోసం ప్రార్థనలు చేసినటువంటి సార్ గారికి నేను పోయిన, వాస్తవంగా రమేష్ అన్న దగ్గరికి, సార్ దగ్గరికి నేను ప్రచారం జరిగేటువంటి సందర్భంలో పోయి కలిసి మాట్లాడాను. ఖచ్చితంగా నాకు సహకారం చేయండి, నన్ను గెలిపించడం కోసం మీరు ప్రార్థనలు చేయండి, నేను ఖచ్చితంగా గెలవాలనేటువంటిది ఉంది. నన్ను ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రార్థనలు చేసి గెలిపించారు. మీ అందరికీ సహాయ సహకారాలు ఖచ్చితంగా నేను ఉంటానని, పాల్గొంటానని, ఖచ్చితంగా మీలో ఒకటిగా పనిచేయడం కోసం చర్చ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. శ్రీధర్ గారు నేను కొన్ని మాటలను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే 10వ వార్డులో శ్రీధర్ గెలిచిన తర్వాత ఎక్కువ సంతోషించింది పేదోళ్ళే. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ధనవంతుని మందలించిన, శ్రీధర్ గెలిచింది కదా అంటే అని మొక్కకుండా సంతోషం లేదు. అదే నేను కొంతమంది దగ్గర, మనల దగ్గర పోయి చదివితే అందరూ సంతోషిస్తాను, శ్రీధర్ అంటే వాళ్ళకి ఒక బాధ, సంతోషం. రెండవది ఏంటంటే క్రైస్తవుల పట్ల ఇప్పుడు ఒక విషయం, అసలు ఈ నర్సంపేట పట్టణాన్ని గురించి, క్రైస్తవుల గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే పాలకవర్గంలో డైరెక్ట్ మాట్లాడడానికి శ్రీధర్కు దేవుడు మంచి వార్త, అంటే మంచి చక్కని మాటలు మాట్లాడడానికి దేవుడి గురించి జ్ఞానం ఇచ్చాడు. క్రిస్టియన్ మైనారిటీకి ఏళ్ళ చిన్న చిన్న పేదవాళ్ళు ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలంటే ఫంక్షనాలు పోలేకపోతున్నారు. వాళ్ళు ఉండే గుడిసెలలో వేసుకొని ఉన్నాను. క్రిస్టియన్ మైనారిటీ స్థలం కావాలి, కొంత క్రిస్టియన్ మైనారిటీ బిల్డింగ్ కట్టాలని గత రెండు ప్రభుత్వాల నుండి విజ్ఞాపన చేస్తున్నాయి, కానీ ఎవరు సరిగ్గా దాని దగ్గర తీసుకెళ్తానిపోతుంది. కొంత స్థలము క్రిస్టియన్ మైనారిటీ ఒక భవనం కొరకు పాలకవర్గంలో ఖచ్చితంగా మీరు పోరాటం చేయాలి.
పేదవారికి దళిత క్రైస్తవులకు అలా అన్ని ఉచితంగా కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి దీని విషయంలో కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని ఆ పాలక వర్గంలో మాట్లాడి అధికారుల దృష్టి తీసుకుపోయి దాన్ని ఫండ్స్ అంటే క్రిస్టియన్ మైనారిటీ తరఫున ఫండ్స్ ఉంటాయి ఆల్రెడీ ఆ ఫండ్స్ ఉపయోగపడతలేదు. అసలు ఎవరెవరో తీసుకెళ్తున్నారు. మొన్న వరంగల్ క్రిస్టియన్ కాలనీలో మా క్రిస్టియన్ మైనారిటీ బిల్డింగ్ కట్టుకున్నారు, అమ్మకోరుడు కట్టుకున్నారు, అందరు కట్టుకుంటున్నారు. కానీ మన నర్సంపేట కోస్టర్లకు ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు. నర్సంపేట టౌన్లో దాదాపు 80 మంది పాస్టర్స్ ఉన్నారు నర్సంపేట మండలంలో. వీరందరికీ ఒక దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరికీ చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవాలంటే క్రిస్టియన్ భవనం చాలా అవసరం. ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ ఉంటే ప్రభుత్వం నుండి కొట్లాడి ఆ క్రిస్టియన్ భవనం తప్పకుండా శాంక్షన్ చేయడానికి శ్రీధర్ చేయగలుగుతారని ఒక నమ్మకం నాకు కలిగింది. ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఈ సమాధుల కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం, అన్ని స్థలాలు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రావాలి, పిల్లలు కూడా చర్చికి రావాలి, కళ్యాణం కూడా చర్చికి తీసుకురావాలి. ఏంటంటే క్రైస్తవ పక్షాలు మొత్తం వాయిస్ నిలబెట్టాలి తప్పకుండా. ఇది ఒక్కటి 5 సంవత్సరాల మనకు